మహాకవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని 8వ పద్యానికి స్వాగతం. నీతో యుద్ధము చేయనోపన్ కవితా నిర్మాణ శక్తి నిన్ను ప్రీతం చేయగలేను. నీ కొరకు తండ్రిని చంపగాదాలను నా చేతన్ రోకట నిన్ను మొత్త వెరతం చీకాకు నా భక్తి ఏ రీతి నాకిక నిన్ను చూడగల్గు శ్రీకాళహస్తీశ్వరా. శివభక్తులకు సంబంధించినటువంటి కొన్ని కథలు తెలిసి ఉంటే ఈ పద్యం యొక్క భావం బాగా అర్థమవుతుంది. నీతో యుద్ధము చెయ్యనోపన్, దీనికి సంబంధించినటువంటి కథ ఏమిటంటే, అర్జునుడు శివుడు గురించి తపస్సు చేస్తాడు. శివుడు కిరాత రూపంలో ప్రత్యక్షమై అర్జునుడిని పరీక్షించడానికి అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేస్తాడు. సంతోషించి ఆ తర్వాత అర్జునుడికి పాశుపతాస్త్రం ఇస్తాడు. అలాగా నీతో యుద్ధం చేసే అంత శక్తి లేదయ్యా నిన్ను మెప్పించటానికి, కవితా నిర్మాణ శక్తిని నిన్ను ప్రీతం చేయగలేను. ధూర్జటి కంటే ముందరి శతాబ్దం వాడే పోతనకి సంబంధించినటువంటి కథ తెలుసు. ఒక పద్యం రాస్తూ ఆ పద్యాన్ని చివరి పాదాలు ఎట్లా రాయాలో తనకి తోచక ఆ పద్యాన్ని అక్కడే వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతాడు. శ్రీరామచంద్రుడు పోతన రూపంలో వచ్చి ఆ పద్యాన్ని పూర్తి చేస్తాడు. ఈ కథ మనందరికీ తెలిసినటువంటిది. ధూర్జటి తాను స్వయంగా మహాకవి అయినప్పటికీ కూడాను, పరమ శివభక్తుడు అయినప్పటికీ కూడాను శివుడితో ఏమని నిర్ణయించుకుంటున్నాడయ్యా అంటే, పోతనికి ఉన్నటువంటి కవితా శక్తి అంతటి శక్తి నాకు లేదయ్యా, ఆ కవితా శక్తితో నేను మెప్పించలేను. నీ కొరకు తండ్రిని చంపగా చాలను. దీనికి సంబంధించినటువంటి కథ ఏమిటంటే చండీశ్వరుడి కథ. చండీశ్వరుడు పూర్వజన్మలో విచార శర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు. ఆయన ఒకానొక సందర్భంలో ఆవుల్ని కాస్తూ ఉంటాడు. ఆ ఆవులు ఈయన యొక్క ప్రేమగా చూసేటటువంటి తత్వం మూలంగా అధికంగా పాలిస్తూ ఉంటాయి. పాలు పెతకవలసిన అవసరం లేకుండానే పాలధారలు కురిపిస్తూ ఉంటే కుండ పొదుగు కింద పెట్టి ఆ పాలని పడుతూ ఉండేవాడు. ఆ ఆవులను కాస్తూ మధ్యాహ్నం పూట అక్కడే ఇసుకతో లింగాన్ని తయారు చేసి ఆ పాలతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఇది చూసినటువంటి ఆ గొడ్ల కాపరి ఎవరైతే ఊళ్ళోకి వెళ్ళి ఇతను పాలన్నీ ఇసుకలో పోసేస్తున్నాడు అని యజమాని చెప్తాడు. యజమాని విచారశర్మ తండ్రి అయినటువంటి యజ్ఞదత్తుని పిలిచి ఈవిడయ్యా ఈ గోల అని కాస్త కఠినంగా మాట్లాడతాడు. విచారశర్మ తండ్రి ఆవులు కాస్తున్నటువంటి ఆ ప్రదేశానికి వచ్చి చెట్టు చాటుని చూస్తే ఈ కుర్రవాడు ఇసుకతో శివలింగాన్ని చేసి ఈ పాలన్నీ దానికి పోసేస్తూ ఉంటాడు. తన్మయత్వంలో ఉంటాడు. తండ్రి చాలా కోపం వచ్చి కర్ర తీసుకుని విపరీతంగా కొడతాడు. కానీ ఆత్మధ్యానంలో ఉన్నటువంటి విచారశర్మకి అవన్నీ ఏమీ తెలియదు. ఇంకా కోపం వచ్చి కాలుతో అక్కడ ఉన్నటువంటి ఆ పాల కుండల్ని తన్నేస్తాడు. పాలు పోద్దామని చూసేపాటికి పాలు లేకపోయేపాటికి అప్పుడు విచారశర్మ కళ్ళు తెరిచి ఈ పాలు తన్నిన వాడు తన తండ్రి అని కూడా చూడకుండా పక్కన ఉన్నటువంటి గొడ్డలు విసరంగానే తండ్రి 2 కాళ్ళు తెగి పడిపోయి మరణిస్తాడు. ఇంతటి భక్తికి పరమశివుడు ప్రత్యక్షమై ఆ కుర్రవాడిని అనుగ్రహిస్తాడు. తర్వాతి జన్మలో చండీశ్వరుడుగా పుట్టేటట్టు వరాన్ని అనుగ్రహిస్తాడు. ఆ చండీశ్వరుడు శివుడి ప్రమథగణాల్లో పరమ ముఖ్యుడు. ఆ విధంగా నీ మీద భక్తి నిరూపించుకోవడానికి నేను తండ్రిని చంపేటటువంటి సాహసాన్ని చెయ్యలేను ఓ పరమేశ్వర అని అంటున్నాడు. నా చేతను రోకట నిన్ను మొత్త విరతం. ఇంకొక శివభక్తురాలి కథ. ఆవిడ పరమ శివభక్తురాలు. ఒకసారి ఆవిడని పరీక్షించడానికి శివుడే స్వయంగా ఆవిడింటికి వెళ్తాడు మారువేషంలో. భోజనం పెట్టమంటాడు. ఆవిడ భోజనం పెడుతుంది. ఆ భోజనం పెట్టి ఇదంతా శివుడి ప్రసాదం అయ్యా, ఒక్క మెతుకు కూడా విడవకుండా తినాలి అని చెప్తుంది. అలాగే ఆయన కూర్చుని
శివుడు ఏం చేస్తాడు, కావాలని సగం పదార్థాన్ని వదిలేసి చేయి కడుక్కోవడానికి లేస్తాడు. ఆ భక్తురాలికి చాలా కోపం వస్తుంది. పక్కన ఉన్నటువంటి రోకలు తీసుకుని ఒక్కటి కొడుతుంది. అదే చెప్తున్నాడు, నా భక్తిని నిరూపించుకోవటానికి నేను రోకటితో నిన్ను కొట్టలేనయ్యా, చీకాకు నా భక్తి ఎలా ఉండాలో నాకే తెలియనటువంటి గందరగోళంలో ఉన్నాను అని చెప్తూ దూర్జటి కాళహస్తీశ్వరుని వేడుకుంటున్నాడు. మొత్తం పద్యం యొక్క భావాన్ని చూద్దాం. ఓ శ్రీకాళహస్తీశ్వర, అర్జునుడి వలె నీతో యుద్ధం చేయటానికి శక్తి లేనివాడిని, సుందరమూర్తి నాయనారుని వలె పోతన వలె నీపై కవిత్వాలు అల్లి నిన్ను ప్రసన్నుణ్ణి చేసుకోలేను. విచార శర్మక వల్లే నీకోసమై తండ్రిని చంపలేను. మరొక భక్తురాలి వలె నా చేతిలో ఉన్న రోకెట్తో నిన్ను కొట్టలేను. నీ మీద ఉండేటటువంటి భక్తే నాకు చాలా గందరగోళంగా ఉంది. మరి ఏ విధంగా నీ దర్శన భాగ్యం నాకు దొరుకుతుందో కదా అని శివుడితోనే చెప్పుకుంటున్నాడు దూర్జటి.